నాకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమిస్తూ పత్రం తీసుకున్నాను నిన్న సాయంకాలం. నేను అక్కడి నుంచి మా ముఖ్యమంత్రి గారిని జాతీయ అధ్యక్షుల వారిని కలిసి అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చేసరికి సాయంకాలం అయిపోయింది. నిన్న తీసుకున్న తర్వాత నేను వచ్చినంతసేపు కూడా నా మధ్యలో ఈ టెంట్ దగ్గరికి రావాలి, ఈ టెంట్ దగ్గరికి వచ్చి భరోసా కల్పించాలి, నా మీద నమ్మకం పెట్టండి, మీరు నన్ను ఏదైతే మీరు ఇంత మెజార్టీ ఇచ్చి రాష్ట్రంలో ఒక ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టారో దాన్ని రుణం ఈ ప్లాన్ ని పరిరక్షించి తీర్చుకుంటానని చెప్పేసి నాకు స్టీల్ ప్లాంట్ పరిరక్షించే నా ప్రధానమైనటువంటి బాధ్యత. కొనసాగించాలి. ఏదైతే నిర్వాసితులకు కార్మికులకు భరోసా కల్పించేటట్టుగా ఉండాలనే నా ఒక ఆలోచన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే నేను రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత నా చేతిలో పెట్టేటప్పుడు నేను ఒకటే మాట అడిగా, అన్నగారు నాకు నా ముందున్నటువంటి బాధ్యత స్టీల్ ప్లాంటే, నేను ఇంకోటి అడగను, నాకు ఇంకోటి ఏమో అక్కర్లే, నాకు ఇదొకటే. తప్పనిసరిగా మనం వర్కౌట్ చేద్దాం. మీరు ఏ విధంగా చేయాలో అన్నది మీరు వెళ్ళి కనుక్కోండి. ఏ విధంగా మనం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి, అవన్నీ కూడా మీరు ఆలోచించి నాకు ఒక పేపర్, ఒక రైటప్ తీసుకుని రండి అని చెప్పి చెప్పడం జరిగింది. మా యువ నాయకులు మా లోకేష్ బాబుతో మాట్లాడితే ఆయన ఒక మాట అన్నారు, స్టేట్ గవర్నమెంట్ తో కొనేద్దామా, ఇదే మాట అడిగారు. కాకపోతే మధ్యలో ఒక భయం ఉంది, ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఒక నాయకుడు వచ్చి అమ్మేస్తే ఆ భయం ఇది సేల్ మంచి చేస్తేనే ఆలోచన చేయాలని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అలాగే సోదరులారా, ఈరోజు మన సిఐటి నాయకులతో, ఏఐటి నాయకులతో, మన కార్మిక నాయకులతో మాట్లాడాం. వాళ్ళు ఏమన్నారంటే ఇమ్మీడియట్ గా ఈ గర్భంలో ఉన్నటువంటి మైన్స్ కావచ్చు, ఏదైతే మ్యాంగనీస్ కానీ లేకపోతే గర్భంలో ఉన్నటువంటి మైన్స్, అలాగే క్వార్ట్జ్ కానీ శాండ్ కానీ ఇది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంది. మీరు ముందైతే ఆ లీజులన్నీ కూడా ఇమీడియట్ గా మీరు రెన్యూ చేయించమని చెప్పి ఖచ్చితంగా రేపు 24 నుంచి 25వ తారీఖు వరకు మాకు సెషన్ జరుగుతున్నాయి, అవి వెంటనే రెన్యూ చేపిస్తానని చెప్పి సభాముఖంగా నేను మాట్లాడుతున్నాను. దీని తర్వాత కొంత క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ లో కొంత సహకారం ముందు మైన్స్ కోసం కానీ ఇస్తే మనకు కొంతకాలం నడడానికి ఆస్కారం ఉంటుంది. ఈలోగా మనకి సేల్ ప్రొసీజర్ ఏదైనా మధ్య చేయడానికి ఆస్కారం దొరుకుతుంది. లేకపోతే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ప్రతి నెల వెళ్ళిపోతుంది. దీన్ని లాగడానికి కొంత ఉపశమనం కలిగించడానికి కొంత ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే సోదరులారా, నేను ఎంపీ గారు అయినటువంటి భరత్ గారిని తీసుకుని నేను ఇక్కడ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం. ఈ 24 లోపల పెట్టుకొని ఏ విధంగా చేయాలి అని ఒక ఆలోచన తెచ్చుకొని ముందుకు వెళ్తాం. నా మీద మీరు భరోసా పెట్టండి, నమ్మకం పెట్టండి. నేను ఏ విషయం కూడా ప్రయారిటీ తీస్తాను, నా ప్రయారిటీ నా నియోజకవర్గం సంబంధించి స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. అలాగే సోదరులారా,
స్టీల్ ప్లాంట్ కానీ నేను పరిరక్షించకపోతే నేను ఏ పదవి కూడా నా దగ్గర ఉంచుకోవడం కూడా నాకు నమ్మకం ఉంది. ఈ ప్లాంట్ పరిరక్షిస్తాను, ముందుకు తీసుకెళ్తాను, భవిష్యత్ తరాలకి ఇది అందుబాటులో ఉండేటట్టుగా చేస్తానని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే ఈ పోరాట కమిటీకి కూడా తెలియజేస్తున్నాను, నమ్మకం నా మీద పెట్టండి. మీరు టెండర్ రన్ చేసినా రన్ చేయకపోయినా సరే బాధ్యత నాదని చెప్పి నా ఆఫీసు నేను సోదరులారా, ఎప్పుడు కూడా ఇక్కడ ఉంటానని చెప్పేసి, ఈ ప్లాంట్ పరిసరం వచ్చే వరకు కూడా మీతోనే ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను నా మీద భరోసా పెట్టాను ఒకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ప్లాంట్ రక్షించే ధ్యేయంగా నేను ముందుకు వెళ్తానని చెప్పేసి మీకు మాటిస్తూ, నాకు ఇంత అఖండమైన విజయం చేకూర్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం.